భారతదేశం ఒక డెడ్ ఎకానమీ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇండియా గురించి అన్నాడు ఆయన. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కానీ 2025 ఫైనాన్షియల్ ఇయర్ ప్రొజెక్షన్ లో ఇండియా జీడీపీ గ్రోత్ 7%, కంపేర్డ్ విత్ చైనా at 4.5%, జర్మనీ at 0.6%, ఓవర్ అండ్ ప్రెసిడెంట్ గా కుర్చీ చేసుకుని కూర్చున్న యూఎస్ఏ కి 2.2%. ఈ మధ్యన మనం జపాన్ దాటి 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాం. వీఆర్ ఐయింగ్ $5 trillion ఎకానమీ. పర్చేసింగ్ పవర్ పారిటీ దృష్ట్యా మన ఇండియాని యూఎస్ ని కంపేర్ చేస్తే జస్ట్ డబుల్ ఉంది యూఎస్ఏ. ఆయన లెక్క ఆయనకి అర్థం కావాలి. ఇండియా డెవలప్ అవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కరప్షన్ ఉంది, ఇన్ఫ్రా ఉంది, పోవర్టీ ఉంది, ఇలాంటి చాలా ఉన్నాయి. కానీ ఆయన చెప్పిన డెడ్ ఎకానమీ అయితే కాదని నా అభిప్రాయం. సరే, ఆయన ఎందుకు ఇలా అన్నాడు అని కొంచెం మనం జూమ్ ఇన్ చేసి చూస్తే ఆయన రీసెంట్ గా భారతదేశం మీద 25% టారిఫ్ వేశాడు. But India has charged basically more tariffs than almost any other country. You know that, right? దానికి అదనంగా 10% బ్లాంకెట్ టారిఫ్ వేస్తానని, పెనాలిటీ కూడా యాడ్ చేస్తానని, ఈ చేంజెస్ అని ఆగస్ట్ 1 నుంచి రిఫ్లెక్ట్ అవుతాయని, మీ దేశాన్ని భూస్థాపితం చేస్తానని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. అదే చేతో పాకిస్తాన్ ఈ ఆడియో లాంచ్ లో హీరోని పొగిడినట్టు తెగ పొగిడేస్తున్నారు ఆయన. అక్కడేదో ఆయిల్ రిజర్వ్ ఉందని, అమెరికా అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తుందని, తద్వారా రెసిప్రోకల్ టారిఫ్లు కట్ చేస్తుందని, పాకిస్తాన్ అమెరికా భాయ్ భాయ్ అని, చక్కగా వ్యాపారం చేసుకోవచ్చని, అసీం మునీర్ చక్కని పిల్లవాడని. అబ్బో, ఆయన బాడీలో సడన్ గా వచ్చిన హార్మోనల్ చేంజెస్ కి కారణం ఏంటో తెలుసా? మన నరేంద్ర మోదీ గారు రీసెంట్ గా పార్లమెంట్ లో వచ్చిన స్పీచ్. ఆయన ఏమన్నారు? किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. చెప్పారు క్లియర్ గా డొనాల్డ్ ట్రంప్ కి సీస్ఫైర్ కి ఎటువంటి సంబంధం లేదు అని. మరి ఆయన కాలింది. పోనీ కాలితే ఊరికే కూర్చుంటాడా? ఇదిగో ఇలాగే టారిఫ్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆయన మోచేతిని మన అరచేతిలో పెట్టుకుని తాగేదాకా ఇలాగే విసిగిస్తాడు. కాకపోతే స్కాట్ బెసెంట్ అని చెప్పి ఆయన ట్రెజరీ సెక్రటరీ ఆయన భయపడాల్సిన అవసరం లేదు, ఏదో డిస్కస్ చేసి తెగొట్టేద్దాం అంటున్నాడు ఆయన. ఈ టారిఫ్ల వల్ల మనం కొంచెం స్ట్రెయిన్ ఫేస్ చేస్తాం, మనం దానికి రెడీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆయన ఎలా అయితే అమెరికా ఫస్ట్ అన్నాడో మనం కూడా ఇండియా ఫస్ట్ అనాలి. మన వరకు వస్తే నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్. ఆయన మాగా అంటే మనం బాగా. భారత్ ఈజ్ ఆల్వేస్ గ్లోరియస్ అండ్ అసర్టివ్.